తెలంగాణ సర్కార్కు సంబంధం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్స్ ఇస్తామన్న 100 కోట్ల రూపాయల విరాళానికి నో చెప్పారు. కేంద్రం నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారన్న కేటీఆర్ ను సైకోరామ్ అంటూ సెటైర్లు వేశారు. జైల్ సెంటిమెంట్ ప్రకారం కేటీఆర్ కంటే కవితకి సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువుందని సరదాగా కామెంట్స్ చేశారు. మరోవైపు దావోస్ లో అదానితో చేసుకున్న 12,000 కోట్ల ఒప్పందాల సంగతేంటని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ నిర్ణయం సరైందేనా? విపక్షాలు ఏమంటున్నాయి? ఢిల్లీ నిధులు తేవడంలో సర్కార్ ఫెయిల్ అయిందా? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు అమర్నాథ్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. అలాగే బాజిరెడ్డి జగన్మోహన్ గారు బీఆర్ఎస్ నుంచి, మృత్యుంజయ గారు కాంగ్రెస్ నుంచి, డాక్టర్ మల్లీశ్వర్ గారు అనలిస్ట్ జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండ్ వెల్కమ్ టు డిబేట్. రైట్, అమర్నాథ్ గారు చేయాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది డైరెక్ట్ గా రాష్ట్రాల కిందకి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు చేరేని పక్షంలో, అంటే వాళ్లకు చేతగాని పక్షంలో అప్పుడు సిబిఐయా లేకుంటే ఈడీయా వాళ్ళు ఎంటర్ అవుతారు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమైతున్నదంటే తమిళనాడు కావచ్చు, ఛత్తీస్గఢ్ లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అతను జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇవి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వాళ్ళు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న సమయంలో, అంటే 2020 నుంచి 2024 వరకు మధ్యలో ఉన్న సమయంలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాలు లంచాలు తీసుకొని వీళ్లకు ప్రాజెక్టులు ఇచ్చారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రాష్ట్రాలలో స్టార్ట్ కావాలి ఎంక్వైరీ. సో అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ కాకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, ప్రతిసారి ఏదో ఒక అమెరికన్ సంస్థ పలానా ఇండియన్ ఆర్గనైజేషన్ మీద ఒక డౌట్ వ్యక్తం చేసింది, లేకుంటే ఒక అలిగేషన్ చేసిందంటే రాహుల్ గాంధీ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎందుకు అంత అతి ఉత్సాహపడుతున్నారో అర్థమైతలేదు. ఆయన ఏమంటారు, ఫస్ట్ మీరు అరెస్ట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు. అసలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలలో డైరెక్ట్ గా అదానితో ఎంఓయూస్ చేసుకుని డైరెక్ట్ గా అదానికి ఇప్పుడు భూపేష్ బాగేల్ గారు ఉన్నారు, ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఉంటుండే. ఆయన ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు ఏ ప్రాజెక్టులు ఇచ్చారు, అదాని నుంచి ఎన్ని సోలార్ ఎనర్జీ యూనిట్స్ వాళ్ళు పర్చేజ్ చేశారు, మీరు లెక్క తీయండి, తెలుస్తుంది కదా. ఇప్పటికీ ఈ రోజు కూడా పంజాబ్ గవర్నమెంట్ ఆప్, అంటే ఇండి అలయన్స్ లో ఉన్న ఆప్ గవర్నమెంట్ పంజాబ్ లో ఉన్నది. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఇప్పటివరకు దాని మీద రెస్పాండ్ గారు. ఓన్లీ రాహుల్ గాంధీ గారు మాత్రం మాట్లాడతారు. సో రాహుల్ గాంధీ గారు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి రాహుల్ గాంధీ గారికి 2 ప్రశ్నలు అండి. మొదటి ప్రశ్న ఏంటంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జవాబుదారీతనం ఉంటే, మీకు అదాని విషయంలో కావచ్చు మిగతా వాళ్ళ విషయంలో డౌట్లు ఉంటే మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి స్పందన గారు, 2014 కన్నా ముందు 2010, 11, 12, 13లలో కోల్ స్కామ్ కావచ్చు, అప్పుడున్న 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, అప్పుడు ప్రతి స్కామ్ ఎట్లా వచ్చింది, ఎందుకు అరుణ్ జైట్లీ గారు కావచ్చు, లేకుంటే హన్సరాజ్ అహిర్ గారు వీళ్ళందరూ కోర్టులకు వెళ్లి సుప్రీంకోర్టులో దాని మీద ఎవిడెన్సెస్ చూపించి వాళ్ళతో ఫైట్ చేసి, అప్పుడు యూపీఏ 2 ఉన్న కాలంలోనే ఏ రాజా గారు కావచ్చు మిగతా వాళ్ళు అరెస్ట్ అయినారు, మీకు జ్ఞాపకం ఉంటే. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ అప్రోచ్డ్ కోర్ట్స్. ఇప్పుడు ఈ భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, కోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే మేము జడ్జిమెంట్ ఇక్కడే ఇచ్చేసేస్తాము, మీరు వెంటనే అరెస్ట్ చేయండి అంటే, మీరు ఫస్ట్ కోర్టును అప్రోచ్ కాండి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు అక్టోబర్ 24 ప్రతి పార్లమెంట్ సెషన్ కన్నా ముందు ఇది ఒక కొత్త డ్రామా. హిండెన్బర్గ్ వస్తే అదొక డ్రామా, మణిపూర్లో ఎప్పుడో జూన్లో ఒక వీడియో వస్తే దాన్ని 2 నెలలు దాచిపెట్టి అదొక డ్రామా. మీరు డ్రామాలు చేయకుండా కోర్టును అప్రోచ్ ఎందుకు గారు? రెండో ప్రశ్న ఏంటంటే స్పందన గారు, ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు వెంటనే అదానిని మీరు అరెస్ట్ చేయండి, సువామోటోలో అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు. కరెక్ట్, అరెస్ట్ చేయాలంటే ఎవరు చేయాలి? అదాని ఎక్కడైతే లంచాలు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు మన క్రిమినల్ జస్టిస్ ప్రకారం, ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న మిత్రులు దానిలో లాయర్ కూడా ఉన్నారు, వారు మృత్యుంజయ గారు అడ్వకేట్. ఇప్పుడు వారు చెప్తారు, మీరు ఒక ప్లేస్ లో సపోజ్ క్రైమ్ జరిగింది అనుకోండి, కేసు అక్కడ పెడతారా వేరే ఎక్కడో పెడతారా? క్రైమ్ జరిగిన ప్లేస్ లో పెడతారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముడుపులు ఇచ్చారు అని చెప్పారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి.
అంతేగాని నరేంద్ర మోడీ గారు కూర్చొని ఆయన కేసు పెడతారా? ఆయన మాట్లాడేది ఎట్లా ఉంది? మీరు కేసు బుక్ చేయండి. ఓకే, సోమోటో వాళ్ళు తీసుకుంటలేరుగా, మీరు కేసు బుక్ చేయండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా వెళ్ళొచ్చు. ఇట్స్ అన్ ఓపెన్ ఆఫర్. ఇప్పుడు 100 కోట్ల పంచాయతీ అదాని వివాదానికి తమకు సంబంధం లేదని సీఎం రేవంత్ చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఇది ఎట్లున్నదంటే ఆయన చెప్పే దానిలో ఇప్పుడు ఆయన 100 కోట్లు వద్దు అని రాశారు కదా, ఆ లెటర్ నేను కూడా చదివాను. అసలు అది కాదు ఫస్ట్ పాయింట్. ఏంటంటే వీరు 12,000 కోట్ల ఎంఓయూలు వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, దానికి మేము రెడ్ కార్పెట్ పెట్టుబడుల కోసం రెడ్ కార్పెట్ వేస్తున్నాము అని ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ లో న్యూక్లియర్ అది ఇదని ఏదో మాట్లాడారు, చైన్ రియాక్షన్ అని అప్పుడు దావోస్ లో. సో అదే ఇంగ్లీష్ లో ఆయన ఇవాళ కూడా మాట్లాడుంటే చాలా బాగుండేది రేవంత్ రెడ్డి గారు. అసలు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా 100 కోట్లు వద్దన్నామని లెటర్ రాసినామంటే అది పద్ధతి? అది కాదు కదా. ముఖ్యమంత్రి దేని గురించి మాట్లాడాలి? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఈ గవర్నమెంట్ కు డైరెక్ట్ అది డిపార్ట్మెంట్ లోకి రాదు. ఎందుకంటే దాన్ని ఒక ఇండిపెండెంట్ యూనివర్సిటీగానే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్రపోజ్ చేశారు. దాని చైర్పర్సన్ ఎవరు? ఆనంద్ మహీంద్ర గారు దాని చైర్పర్సన్. వాళ్ళే చెప్పిందే, నేను మాట్లాడేది కాదు. సో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చేయాలంటే వారు ఏదైతే ఎంఓయూలు రాసుకున్నారో, అంటే మా దానిలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టండి, మా దానిలో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ట్రాన్స్మిషన్ లైన్స్, అదాని పవర్ కు సంబంధించిన ట్రాన్స్మిషన్ లైన్స్ వేసుకోండి, దానికి సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టండి అని 12,000 కోట్లు రిలీజ్ చేశారు కదా అప్పుడు, ఏది దావోస్ లో. సో దాని గురించి మాట్లాడితే బాగుండేది. అంతేగాని ఆయన ఓన్లీ ఆ 100 కోట్ల విషయం గురించి, మరి అది కూడా ఏంది ఆయన ఏం చెప్పారు? మేము మా మీద వస్తున్న ఆరోపణలను ఆన్సర్ చేయడానికి ఈ పని చేస్తున్నామని చెప్పారు. అంతేగాని మాకు అదానికి రాబోయే రోజుల్లో ఎటువంటి సంబంధం ఉండదు, మేము అదానిని ఎంటర్టైన్ చేయమని చెప్పట్లేదు ఆయన. రేపొద్దున మళ్ళీ ఆయన అదాని పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. సో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి రాహుల్ గాంధీ గారికి 2 క్వశ్చన్లు అండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆన్సర్ చేస్తారా, రాహుల్ గాంధీ గారు ఆన్సర్ చేస్తారా చూడాలి. రైట్. మృత్యుంజయ్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అమర్నాథ్ గారి వ్యాఖ్యలు విన్నారు, ఏంటి అసలు అదాని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాడు అనుకోవాలా? వెనక్కి తగ్గేది ఏమున్నది? ఆయన ఒక కేసులో నిందితుడు, ఒక దేశము, ఒక అగ్రరాజ్యము అతడు నిందితుడిగా బుక్ చేసినామని చెప్పి చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకా మేము వాళ్ళు ఇచ్చేటువంటి ఉచిత ఫండ్స్ తీసుకున్నట్టయితే ఆయన ఇచ్చేటి కార్పస్ ఫండ్ కింద 100 కోట్ల రూపాయలు తీసుకుంటే ఇది కరెక్ట్ కాదని నైతిక బాధ్యతతోని మాకు ఆ డబ్బులు అవసరం లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని అభినందించవలసింది పోయి ఆయన అట్లెట్లా చేసిండు ఇట్లెట్లా చేసిండు, దీనికి రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఏం కథ అంటే రాహుల్ ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్, ఇప్పుడు అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ అన్నారు. అవును, అరెస్ట్ చేయాలి. ఎవరు అరెస్ట్ చేయాలి? కరెక్టే మీరు అన్నట్టు, అఫెన్స్ ఎక్కడైందో వాళ్ళు, తర్వాత అఫెన్స్ ఒక జాగాలో జరిగినంత మాత్రాన దానికి లింకులు ఏమేమి ఉంటాయి అనేది కూడా నేరశాస్త్రంలో ఉంటది. ఒక హత్య జరిగింది, ఆ హత్యకు ప్రొవోక్ ఎవడు చేసిండు, దానికి కత్తి ఎవడు అమ్మిండు, తుపాకీ ఏ దుకాణాలు అమ్మిండ్రు, ఇవన్నీ అంటే ఎవడు దీని వెనుక భాగస్వామి ఉన్నాడు, దీనికి కుట్రదారుడు, ఇన్ని కోణాలు ఉంటాయి ఒక నేరంలో. హత్య జరిగిందనగా హత్య చేసినోడు, హత్య కాబడినోడు మాత్రమే కాదు. అమర్నాథ్ గారికి నేను న్యాయవాది అని మీరు నన్ను అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. దీనికి ఉన్నటువంటి ఇప్పుడు నిన్న అక్కడ 15 ఎకరాల దాని లోపల కలెక్టర్ ను చంపడానికి కుట్ర జరిగింది అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో మరి ఆయన కేటీఆర్ ఉన్నాడు అక్కడ అంటే, అక్కడే అయింది కాబట్టి కేటీఆర్ అరెస్ట్ ఎందుకు చేస్తారు అని అంటే, అందులో కాన్స్పిరసీ ఉన్నది, అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, దానికి ఎవిడెన్స్ ఉన్నదా లేదా అది విచారం చేస్తారు. ఇప్పుడు ప్రిలిమినరీగా రేవంత్ రెడ్డి గారు తన నైతిక బాధ్యతగా ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అనేక దేశాల లోపల పెట్టుబడుల విషయం లోపల, ఈ దేశం లోపల జరిగిన కుంభకోణాల లోపల వాళ్ళ అమెరికా దేశానికి సంబంధించి మరి ఇతను నిధులు వసూలు చేసిండు. అక్కడ ఆ నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు ఫండ్స్ మొబిలైజ్ చేసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టిండని చెప్పి వాళ్ళ ఆరోపణ. అయితే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం అక్కడ ఏమున్నదంటే, వాళ్ళ దేశంలో ఇతర దేశీయులు వచ్చి నిధులు ఒకవేళ సమీకరించినట్టయితే ఆ నిధులు ఏ దేశాలలో అక్రమంగా వసూలైనా కూడా, ఆ దేశాల చట్టాలకు విభిన్నంగా జరిగినా కూడా, ఆ దేశాల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినా కూడా ఇక్కడ నేరంగా దాన్ని పరిగణించబడుతుంది అని చెప్పి అమెరికా రాజ్యాంగంలో ఉన్నది. కాబట్టి వాళ్ళు అక్కడ కేసు రిజిస్టర్ చేశారు. నేరం జరిగింది ఈ రాష్ట్రంలో అయినా కూడా, ఈ దేశంలో అయినా కూడా, ఇంకొక జాగా అయినా కూడా వాళ్ళకి దట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కంట్రీ టు కంట్రీ వాళ్ళకు ఉన్నటువంటిది, వాళ్ళ రాజ్యాంగంలో ఆ ప్రకారం ఉన్నది కాబట్టి చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెనుకకు తగ్గేదే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాకు మీ డబ్బు అవసరం లేదు, ఇది ఎటువంటి డబ్బు, రేపు పొద్దునటి 100 కోట్లు అక్కడ జమ తీసుకొచ్చి మీకు ఇచ్చిండు అని చెప్పి అనే ప్రమాదం ఉన్నది కాబట్టి చెప్పిండు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
ఈ రాష్ట్రం మేలు జరగడానికి, రాష్ట్రానికి మేలు ఉనగూర్చేటువంటి ఏ కార్యక్రమమైనా తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు సర్వసన్నద్ధంగా ఉంటారు. కాకపోతే అక్రమాలక సక్రమాలక అనేటువంటి విషయానికి మనం ఆలోచన చేయవలసి వస్తుంది. ఇవాళ ఆయన వెనుకకు తగ్గేది లేదు, ముందుకు పోయింది లేదు. ఇవాళ ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పిండు, ఆయన ఎక్కడి నుంచి కూడా ఇదివరకు ఎవరి దగ్గర నుంచి కూడా ప్రైవేట్ కంపెనీల నుంచి మేము నిధులు సేకరించలేదని చెప్పిండు. ఇదే మొదటిది, ఇదే ఇప్పుడు ఇది ఈ ప్రకారంగా దీని మీద అయింది. కాబట్టి దీంట్లో ఉత్తానే ఇంత దేశంలో ఈ ప్రపంచవ్యాప్తంగా పంచాయతీ నడుస్తా ఉంటే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడడం ఇది హాస్యాస్పదం, అక్కర్లేని ముచ్చట. ఇది జాతీయ స్థాయి లోపల మరి చర్చ జరగవలసినటువంటి అంశము. నిజంగా కూడా ఇవాళ ప్రపంచం అందరికీ తెలుసు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అన్నట్టు అదాని గారి యొక్క స్నేహితము ఎవరితోనున్నది, ఈ దేశంలో అదానికి ఉన్నటువంటి సంబంధాలు ఎవరితోనున్నాయి, ఈ ఎన్ని సంవత్సరాల నుంచి అదాని గారికి మన మోడీ గారికి మధ్య స్నేహితం నడుస్తా ఉన్నది, ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మా ఇక్కడ రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీనిలో ఆయన 100 కోట్లు తీసుకున్నాడు, ఈయన ఇట్లా చేసిన అట్లా చేసిందని చెప్పి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కొరకు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మేలు కొరకు కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే ఇవాళ స్కిల్స్ యూనివర్సిటీ పెట్టిర్రు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? స్కిల్స్ యూనివర్సిటీ పెడితే అనేక మంది ముందుకు వచ్చిర్రు, అనేక మంది వాళ్ళ రైట్. మల్లీశ్వర్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ గారు అదానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడాన్ని ఎలా చూడొచ్చుంటారు? ముందుగా స్థానంలో ఉన్నటువంటి మిత్రులకు మరియు జీతెలుగు ప్రేక్షకులు నమస్కారం అండి. వాస్తవంగా ఈ చర్చ ఈ జరుగుతున్న కొద్ది ఏంటంటే, ఎందుకంటే వాస్తవంగా ఇది జరుగుతుందని కూడా ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఆదాని దాదాపు 2014లో ప్రధానమంత్రి మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆదాని ఒక రకంగా చెప్పాలంటే ఒక కుబేరులలో ఒక మంచి స్థానం సంపాదించుకున్నారని మనం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ భారత్ బిర్యానీగా ఉన్నటువంటి అదాని మరి పెట్టుబడుల విషయంలో ప్రపంచాన్ని కూడా శాసించే పద్ధతిలో, తర్వాత బిల్ గేట్స్, తర్వాత రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళని కూడా వెనుకకు నెట్టి ముందుకు పరిస్థితి ఏ ప్రభుత్వంలో జరిగిందని మనం గమనించాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అమెరికా చట్టాలు ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే, లంచం ఇవ్వడము ఎంత నేరమో, తీసుకోవడం కూడా ఎంత నేరమో, ఇవ్వడం కూడా అంతే నేరం అనే చట్టము అమెరికా చట్టాలు చెప్తాము. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదనకి, బీజేపీ చేస్తున్నటువంటి వాదనకి ఏంటంటే, కాంగ్రెస్ చేస్తున్న దానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అసలు ఆదానిని అరెస్ట్ చేయాలి, ఆదానితో అంటగాగుతున్నాడు అనే దాని మీద అనేక సందర్భాలు చెప్తున్నారు. అవసరం ఉంటే కాంగ్రెస్ రాష్ట్రాలకు సంబంధం ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టద్దు అనే దాని మీద కొంత కరచాని అని చెప్పినటువంటి సందర్భాలు చూస్తాం. దానికి అందులో భాగంగానే ఈరోజు బీజేపీ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ కావచ్చు, కొంత మన తెలంగాణలో కూడా మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఒక 100 కోట్లు మరి మనకి పెట్టుబడి పెట్టిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు అక్కడ ఆదాయాన్ని వద్దంటా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి అంటగాగుతా ఉన్నాడు అనే దాని మీద కొంత దాన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ 2-3 రోజులు. అయితే ఇక్కడ దానికి ఈ రోజు రేవంత్ రెడ్డి రాజధాని వేదికగా, ఢిల్లీ కేంద్రం వేదికగా మరి ఏ సందర్భంలో తీసుకున్నాం, మరి ఎట్లా ఏందనేది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జరగాల్సిన ఏంటంటే, ఇక్కడ ఆదానిది 2023 ఉండేనే హిండెన్బర్గ్ నీకు ఏదైతే ఉందో దానికి పరిశోధన సంస్థ 2023లోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈయన పెట్టుబడిదారులను మోసం చేస్తా ఉన్నాడు, ఈయన అక్రమంగా చేస్తున్నాడు అని చెప్పి కొంత రిపోర్ట్ మరి నీకు ఇచ్చినటువంటి సందర్భాన్ని అప్పుడు మనం రాజకీయాలు చేస్తే. మల్లీశ్వర్ గారు, ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఇచ్చిన 100 కోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం లేఖ రాయడాన్ని ఎలా చూడొచ్చుంటారు? అసలు ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇక్కడ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ఇటువంటి ఆదానితో అంతేకాదు అనే దాని మీద కొంత
రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకుంటున్నామని మేము రాసినామనే దాని మీద చూపెట్టినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ పెట్టుబడిదారులు అన్నప్పుడు ఒక ఆదాని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పెట్టుబడి ఎవరైనా పెడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ మన పర్సనల్ గా తీసుకోవద్దు. కాకపోతే వాళ్ళు ఎంత నీతివంతులు, ఎంత నిజాయితీ పనులని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏంటంటే కోతి కొబ్బరికాయ తీసినట్టు ఇప్పుడు జరుగుతున్నాయంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 కోట్లు యూనివర్సిటీకి తీసుకున్న దాన్ని కొంత తప్పుపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నేషనల్ పాలసీలో రాహుల్ గాంధీ అసలు ఆదాని వాసనే పట్టద్దంటున్నాడు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇక్కడ ఇట్లా చేస్తున్నాడు అనే దాని మీద కొంత దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇంకా విచిత్రమైనంటే చెప్పు ఇక్కడ విచిత్రమైనది ఆదానికి కాంగ్రెస్ అయితే ఇప్పుడు బీజేపీ ఇతర ప్రభుత్వాలతో 5 రాష్ట్రాలతోటి ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడ ఈ పెట్టుబడులు పెట్టి బీజేపీ ఇతర ప్రభుత్వాల దగ్గరనే కొంత మరి ఇప్పుడు అంటే తవ్వుతే గానీ బయటికి రాదు. కానీ ఇక్కడ ఈ 5 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి రాష్ట్రాలే ఇప్పుడు మనకు ఇలా ఇరుక్కపోయినటువంటి సందర్భం అవపడతా ఉన్నది. మరి బయటకు వస్తే అసలు విషయం బయటకు వస్తుంది. మరి అది ఎంత మేరకు పోతుంది, కావాలని మరి కుట్రలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్రాలను ఇరికిచ్చే ప్రయత్నం చేసిరా, నిజంగా ఇచ్చిరా, లేకపోతే తీసుకున్నారా అనేది మరి బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ మనము ఆదానిని ఎందుకు అంత నమ్మడం లేదు, ఎందుకు అంత ఇది చేస్తున్నారు అనంటే మోడీ అండదండలు ఉండడం వల్లనే ఇలా జరుగుతుందనేది కాంగ్రెస్ ఆరోపణ. అయితే దీనికి బలమైన ఆరోపణ ఏంటంటే ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల టెండర్ సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కూడా జరిగినటువంటి లొల్లి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసినాం. తర్వాత శ్రీలంక విద్యుత్ విషయంలో చూసినాం. మన్మాయర్ లో భూములు ఇప్పుడు మనం నడిచేళ్ల భూముల కాడికి వచ్చిన పంచాయతీ వస్తున్నారు, అక్కడ భూముల గురించి లాక్కున్నారనే దాని మీద ఒక ఆరోపణ, బలమైన ఆరోపణ ఇచ్చినటువంటి సందర్భాలు చూసినాం. అంటే ప్రతి అడగడుగునా కూడా ఎందుకు ఆయన మీద కేసులు అయితే లేవు, ఎందుకు సేఫ్ బయటపడుతున్నాడు అంటే కేవలం ప్రధానమంత్రి మోడీ వివిధ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలో ఇతర పొరుగు దేశాలలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు అనే అభియోగం బలంగా ఉన్నది. ఇప్పుడు కూడా మన రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, అక్కడ ఇంత అయినా కూడా ఆదానిని అరెస్ట్ చేసేది ఉండదు, అక్కడ నిరూపణ జరిగేది ఉండదు అనే దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. రాహుల్ గాంధీ ఏదంటే నిరాశ నిస్పృహలతో మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే మోడీ డెఫినెట్ గా కాపాడుతాడు, మోడీ కాపాడడం వల్ల ఆయన అరెస్ట్ కాడు అనే ఉద్దేశంతో మాట్లాడినట్టు ఇక్కడ స్పష్టంగా అవపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది అమెరికా ప్రభుత్వము, అమెరికా చట్టాలు మరి భారతదేశ పరువు ప్రతిష్ట మరి దిగజారే విధంగా మరి ఇప్పుడు ఇక్కడ ఆదాని చేసిన దాని మీద బయటకు వస్తే మాత్రం రేపు ఒక ఆదానిమే కాదు మొత్తం అందరి పరువు కూడా పోయే ప్రమాదం అయితే లేకపోలేదు. అది డెఫినెట్ గా మనకు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి మోడీ ఏ రకంగా మోడీ నోరు ఇస్తే గానీ తెలియదు. ఎందుకంటే మనం చూసినాం ప్రతి మోడీ జేబు సంస్థలుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఈడీ సిబిఐ ఇక్కడికి వస్తాయి. హేమంత్ సోరెన్ అరెస్ట్ మనీ లాండరింగ్ విషయంలో కావచ్చు, లిక్కర్ కేసులో కేజ్రీవాల్ విషయంలో కావచ్చు కొంత అంటే ఇప్పుడు వాళ్ళు ఈడీలు ఎక్కడ రాజీ పడలేదు వాళ్ళు లోపల చేయడానికి. మరి ఇప్పుడు ఇదే కేసులో మరి అమెరికా ప్రభుత్వము నీకు యుఎస్ నివేదిక ఇచ్చేంత వరకు మరి ఇక్కడ మాత్రమే ఎక్కడ ఈడీకి తెలియదు, మరి ఆ పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఇది మోడీ నోరు ఇస్తే గానీ అసలు విషయం బయటికి రాదు. బాజిరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, తన ఢిల్లీ పర్యటనపై కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంటే తాను ఎవరి కాళ్ళ మీద మోకరిల్లడానికి ఢిల్లీ వెళ్లలేదని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడచుంటారు? ఇదొక్కటి యాక్చువల్లీ ఆయన ఏదైతే మాట్లాడినరో ఇవాళ, ఇందాక మృత్యుంజయ్ గారు మాట్లాడుతుంటే కూడా నాకు కొంచెం హాస్యాస్పదం అనిపించింది మేడం. ఇప్పుడు డబ్బులు వాపసు ఇచ్చేసినంత మాత్రాన ఆయన ఇంటిగ్రిటీ ప్రూవ్ అయింది అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఆల్రెడీ ఈ 100 కోట్లు అనేవి తీసుకున్నాడు, వాడుకున్నాడు, ఇప్పుడు మళ్ళా వాపసు ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముల మీద ఆరోపణలు వస్తున్నాయి ప్రతిరోజు. బిల్డింగ్లు, ఫామ్ హౌస్లు అవన్నీ కూలగొట్టి హైడ్రా పరిధిలో వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టేసిండు ముఖ్యమంత్రి గారు. తర్వాత
గరీబోళ్ళందరినీ కూడా రోడ్ల పడేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయంలో ఇంటెగ్రిటీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా అదే విధంగా వ్యవహరిస్తే నిజంగా శీలవంతమైన రాజకీయ నాయకుడిగా ఆయన గుర్తించాల్సిన అవసరం ఉండే. కానీ ఆయన ఇంటి వాళ్ళకు ఒక న్యాయము, తర్వాత బయట వాళ్ళకు ఒక న్యాయం చేస్తూ, మరి గతంలో కూడా మనం చూసినాం ఆయన మీద ఆల్రెడీ కేసు ఉంది, ఆయన బెయిల్ మీద ఉన్నాడు, సూట్ కేసులతో దొరికిపోయాడు వీడియో ఆధారాలతోటి. మరి అంత శీలం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయితే ఆ కేసులో లొంగిపోవాలి. ఆ 50 లక్షలతో దొరికినప్పుడు వీడియో ఆధారాలు, ఆడియో ఆధారాలు అన్ని దొరికినా కూడా దాంట్లో మళ్ళా రాజులాగా ఏదో ఊరేగింపు చేయించేసుకొని బయలుదేరి వచ్చింది మనం గతంలో చూసినాం. సో అది ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే డబ్బులు పంచిండు. మరి అప్పుడు లేని శీలం ఇప్పుడు పుట్టుకొస్తుందనంటే నాకు తెలిసి భగవంతుడు ఈ తిట్లు ఏవైతే పేద ప్రజల తిట్లు ఇవన్నీ ఉన్నాయో వాటికి ఆయన లోపల భగవంతుడు వచ్చి ఈ ఒక్క పనన్నా మంచి చేయరా బాబు, అయితే నిన్ను ప్రజలు మెచ్చుతారని చెప్పే ఉద్దేశంతో ఈ విషయం ఈ ఆలోచన చేసినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఆయన ఒక్కనైంది 100 కోట్లు కాదు మేడం, ఇంకా చాలా విరాళాలు వచ్చినాయి. అందరికి ఇచ్చేసేయాలి. వ్యాపారవేత్త అంటేనే రూపాయి ఖర్చు పెట్టి 100 రూపాయలు సంపాదించే వ్యక్తులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సాలరీస్ ఇవ్వాలి, అన్ని ఇచ్చిన తర్వాత కూడా వ్యాపారం అంటేనే. ఇప్పుడు అద్దాని గారి ఎదుగుదల ఎంత మనం చూసాం కదండి, 10 ఏళ్లలోనే కుబేరుడైపోయింది ఆయన. దాని ఉద్దేశం దాని వెనుక అంతరార్థం ఏంది? బీజేపీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ రోజు అదాని ఈ లెవెల్లో ఉండేటోడా? ఇది ప్రతిసారి మా నాయకులంతా కూడా దీన్ని ఎత్తి చూపిస్తా ఉన్నారు, ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. కానీ ఏ రోజు కూడా లేవని అంటే తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగానే ఒప్పందాలు కుదుర్చుకున్నారు, అదే రకంగా అదానితో కమిట్ అయ్యామని చెప్తున్నారు రేవంత్. మరి అదే మేడం, ఓకే, నేను ఏమంటున్నాను, ఆయన శీలవంతమైన రాజకీయ నాయకుడు అయితే గతంలో చేసినటువంటి తప్పుల్ని కూడా ఆయన ఒప్పుకొని నిజంగా 100% శీలవంతుడని నిరూపించుకోవాలి. ఈ రోజు మాకేమనిపిస్తుందనంటే ఈ కలియుగంలో కలికి నిదర్శనం ఈ రేవంత్ రెడ్డి అనిపిస్తుంది మాకు. రోజు కేసీఆర్ తిట్టడము ఇట్లాంటి కథలు పడడం తప్ప, ప్లస్ నిజంగా సీనియర్స్ నిజంగా గొప్ప నాయకత్వం వహించిన సీనియర్స్ కూడా ఆయనకి వంత పడడం చూస్తుంటే బాధ అనిపిస్తుంది మేడం. బీజేపీ వాళ్ళకు కూడా ఇప్పుడు బీజేపీ తరఫున వచ్చిన ప్రతినిధి గారికి కూడా చెప్తున్నా, మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇటువంటి కథలు కాకపోతుండే. సరే, రాహుల్ గాంధీ గారికి ఇంకా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు రెండు కూడా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఎట్లంటే ఆయననేమో అరెస్ట్ చేయమంటాడు, ఈయననేమో వాపస్ ఇస్తాడు. వీళ్ళిద్దరు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడితే కూడా నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డిని చూస్తే మరి వసూళ్లు కరెక్ట్ రావట్లేదా, లేకపోతే ఆయన చెప్పినట్టు ఇంటలేడో గానీ రేవంత్ రెడ్డి గారు అంటే బుంగమూతి పెట్టేసినట్టు అనిపిస్తుంది నాకు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆయన ఒక తీరు, ఈయన ఒక తీరు. మరి మీటింగ్లు ఎందుకండి? నెలలో 20 సార్లు ఢిల్లీకి పోయి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? మీరు నెలకు 20 సార్లు ఢిల్లీ పోయి ఏం మాట్లాడుకుంటున్నారు? మీకు మధ్యనే సయోధ్య లేదు. ఆయన ఫ్రాంచైజ్ ఇచ్చేసిండు, తర్వాత ఆయన నిర్ణయం నడవట్లేదు. చలో ఏం చేసుకున్నా నీ ఇష్టం అని వదిలేసినట్టే అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు గతంలో మనం చూసుకునే ప్రతి ఎన్నిక చూద్దాం, ప్రతి ఎన్నికలో బొక్కబోర్లా పడిపోతున్నాడు. ఆయన ఈ ఒక్క రాష్ట్రంలో కొద్దిగా పవర్ ఉండే, పక్కన మహారాష్ట్రలో గెలిస్తే కొద్దిగా రెచ్చిపోదామని అనుకున్న రేవంత్ రెడ్డి గారికి కూడా ఎదురు దెబ్బ తగిలింది. అందుకే దాన్ని అంతా కూడా అది కప్పిపుచ్చడానికి ఈ అన్ని కూడా డ్రామాల్లాగా అనిపిస్తున్నాయి. వాపస్ ఇచ్చిండా, ఇయ్యలేదా, ఆయన ఎటువంటి నాయకుడు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మేమే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈయనతో ఏం కాదు, ఇట్లాంటి డ్రామాలు చేసుకుంటే ఇంకో 4 ఏళ్లు. కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. తాను ఎవరి కాల్లో మోకరిల్లడానికో కేసుల నుంచి బయటపడడానికో ఢిల్లీ వెళ్లలేదని చెప్తున్నారు. కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు కదా. ఆయనకు అదే పని కదా మేడం. ఇప్పుడు రోజు 24 గంటలు వీళ్ళ పేర్లు తలవందే ఆయనకు అడ్మినిస్ట్రేషన్ అయితలేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ఉండే, ఇప్పుడు ఎట్లుంది? మొత్తం కుప్ప చేసేసి పెట్టిండు. ఆ కుప్పలో ఇప్పుడు వజ్రాలు ఎరుకుందామని చూస్తున్నాడు, కానీ దొరకట్లేవు. వాళ్ళ ఎంబటి ఉన్న ప్రతి ఒక్క, ఇప్పుడు ఆయన నిర్ణయం నడిస్తే మా కామారెడ్డిలో కొండలరెడ్డి గారు నడిపిస్తారు, అటు మహబూబ్నగర్ సైడ్ నల్గొండ సైడ్ ఏమో వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు నడిపిస్తారు. మొత్తం అన్నదమ్ములందరూ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ల లాగా మొత్తం వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. మరి నిజంగా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు ఎందుకున్నారో తెలియదు, వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారో లేదో తెలియదు. మరి ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు అదానితో ఒప్పందాలు చేసుకుంది, అదానితో చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది, అదానితో స్పెషల్ ఫ్లైట్ లో తిరిగింది కేసీఆర్ కాదా అని రేవంత్ అడుగుతున్నారు మేడం.
అదాని కేటీఆర్ ని అంటే ఇప్పుడు అదానితో ఒప్పందాలు చేసుకుంది, అదానితో స్పెషల్ ఫ్లైట్ లో తీసుకుంది, అదానితో కేసీఆర్ కదా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది, స్పెషల్ ఫ్లైట్ లో తిరిగిందని రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏమంటారు, ఆయన ఏమన్నా విరాళాలు ఇస్తే వాపస్ ఇవ్వమంటారు. ఆయన చేసినట్టు మేము ఎందుకు చేస్తాం మేడం? మా తరహాలో మేము పోతాం. మా నాయకులు కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. అందరు తిరుగుతారు మేడం. ప్రభుత్వం అన్నప్పుడు దొంగ వస్తాడు, లంగ వస్తాడు, అందరు కలుస్తారు. మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు. ఈయన పోయి గూగుల్ ఆఫీస్ లో పోయి ఏడా బయట క్యాంపస్ లో బయట నిలబడి ఫోటో దిగినట్టు కాదు. కేటీఆర్ గారు అందరు సీఈఓలను డైరెక్ట్ గా కలిసి ఇన్వెస్ట్మెంట్స్ ని ఇన్వైట్ చేసి, సో మంచోడు చెడ్డోళ్ళు అందరు కలుస్తుంటారు మేడం. ఆయన చేసే ఆరోపణ పసలేని ఆరోపణ అని నేను అనుకుంటున్నాను. రైట్. అమర్నాథ్ గారు, అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మోడీ రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటే బాయ్ వ్యవహారం అని అంటున్నారు ప్రతిసారి కేటీఆర్ గారు. ఏంటి అసలు దీనికి ఉన్న లింక్ ఏంటి అసలు? ఇక్కడ ఒక విషయం స్పందన గారు, ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీస్, అట్లాగే అంబానీ, టాటాస్, బిర్లాస్, వీళ్ళందరూ మల్టీనేషనల్ కంపెనీస్. అంటే భారతదేశం నుంచి వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మల్టీనేషనల్ కంపెనీస్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను రాహుల్ గాంధీ గారిని. ఇప్పుడు వారు చెప్పిన లాజిక్ ప్రకారం అంటే ఒక అలిగేషన్ రాగానే ఫస్ట్ వెంటనే అరెస్ట్ చేసి తర్వాత ఎంక్వైరీ చేయాలి. అట్లాంటప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో, యంగ్ ఇండియన్ కేసులో వీరు అట్లాగే వీళ్ళ మదర్ సోనియా గాంధీ గారు ఇద్దరు బెయిల్ మీదనే ఉన్నారు కదా. అంటే వాళ్ళ లాజిక్ ప్రకారం ఫస్ట్ రాహుల్ గాంధీ తర్వాత వాళ్ళ మదర్ ని ఇద్దరిని అరెస్ట్ చేసి తర్వాత ఎంక్వైరీ చేయాలి, అంతే కదా వాళ్ళ లాజిక్ ప్రకారం. మరి అదెందుకు వారికి వ్యాలిడ్ కాదు? రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు భారతదేశం నుంచి ఒక వ్యాపార సంస్థ విదేశాలలో ఒక అలిగేషన్ వచ్చింది అనుకోండి, లేకుంటే ఏదో ఒక సమస్యలు ఇరుక్కుంది, భారతదేశ ప్రధానిగా బరాబర్ సపోర్ట్ చేస్తారండి. ఎందుకు సపోర్ట్ చేయరండి? మొన్న వినేష్ పోగట్ గారు ఒలింపిక్స్ లో డోపింగ్ అని వాళ్ళు ఆరోపించారు. వెంటనే ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడారు, అమ్మ మీకేం భయం లేదు, మేము మొత్తం ఎంటైర్ కంట్రీ ఈజ్ విత్ యూ అట్లంటారా? లేకుంటే మన దేశ పౌరులను మనమే డిజోన్ చేస్తారా? మీకు అదాని నచ్చకపోవచ్చు, అంబానీ నచ్చొచ్చు, లేకుంటే అంబానీ నచ్చకపోవచ్చు, అమర్నాథ్ నచ్చొచ్చు, అది వేరే సబ్జెక్టు. కానీ ఒక భారతదేశ వ్యాపార సంస్థ భారతదేశం నుంచి వెళ్లి వేరే దేశాలలో వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ దేశాల అది చట్టం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొక రకమైన ప్రాబ్లం కావచ్చు. ఇప్పుడు శ్రీ రేణుకా షుగర్స్ అని బ్రెజిల్లో ప్రాబ్లం అయిందండి. వాళ్ళని అక్కడ లోకల్ గవర్నమెంట్ వెంటనే సీజ్ చేసింది వాళ్ళ అకౌంట్స్ అన్ని. వెంటనే ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఒక్క అదాని అంబానీ కాదు, మీకు ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఈరోజు భారతదేశంలో సంబంధించిన గల్ఫ్ లో ఎవరో చనిపోతారు, జైల్లో పడతారు, వాళ్ళని తీసుకురావద్దా? కువైట్ లో జైల్లో పడితే 12 మందిని తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి కాదా? వాళ్ళు ఎందుకు అదేదన్నా మరి ఎందుకు ప్రతిపక్షాలు స్కిల్ యూనివర్సిటీ తెస్తుంటే కడుపు మంటతో నానాయోగి చేస్తున్నారంటే? ఎవరు నానాయాగి ఎట్లా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా స్కిల్ యూనివర్సిటీ ఇంకా స్వాగతించాం మేము. స్కిల్ యూనివర్సిటీ ఒకటే కాదు నాయన, దండం పెడతాం. ఈ 11 నెలల్లో నువ్వేం అభివృద్ధి చేస్తలేవు, ఒక సిమెంట్ బ్యాగ్ కూడా కొనలేదు, ఒక కేజీ స్టీల్ కూడా కొనలేదు, ఇంకా ప్రాజెక్టులు చేయండి, ఇంకా అభివృద్ధి చేయండి అని చెప్తున్నాం. నేను ఇంకా ముందుకు వెళ్ళి మేమేం చెప్తున్నామంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాము, నువ్వు వెళ్ళి ప్రాజెక్టులు సబ్మిట్ చేయాలంటే ఈయన ఏం చేస్తున్నాడు, 2 రోజుల బడ్జెట్ పెడతాడనగా ఒక చిన్న చిట్టి మీద తీసుకెళ్లి నాకు 10,000 కోట్లు అని రాసిచ్చిండు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ డిపిఆర్ తయారు చేసుకుని ఆయన తర్వాత మీకు మూసికి పైసలు ఇచ్చుడా లేదా అని ఆలోచిస్తామంటే అప్పుడు వచ్చి ఆయనకు డిపిఆర్ అని వెలిగింది. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు ఆఫ్ ద రికార్డు? నేను చెప్తాను మీకు స్పందన గారు, ఎట్లా అంటే ఆఫీసర్లతోని మీరు కేసీఆర్ డిపిఆర్ లేకుండా 70,000 కోట్లు ఖర్చు పెడితే మీరు ఏం మాట్లాడలే, ఇప్పుడు నేను వస్తే మీరు మాట్లాడుతున్నారా అంటారట. అట్లా అనొచ్చా ఒక ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు కేసీఆర్ గారే తప్పు చేశారని మనమే అంటున్నాం. అందరూ మొత్తం తెలంగాణలో ఆయన 10 ఏళ్ల నుంచి ఘోరమైన విధ్వంసం చేశాడు, ప్రాసెస్ అన్నింటినీ చెడగొట్టాడు, గవర్నెన్స్ వ్యవస్థనే మొత్తం. ఎందుకంటే ఆయన మొత్తం ఫామ్ హౌస్ నుంచి నడిపించిండు, ఆయనకు పేపర్లు దాని మీద నమ్మకం ఉండదు, రైట్? అసలు డిపిఆర్ లేకుండా 26 ప్యాకేజీలు ఇచ్చారు కాళేశ్వరంలో. నేననే ప్రశ్న ఏంటంటే, అది వేరే సబ్జెక్ట్, కొంచెం డైవర్ట్ అయినా కూడా, అసలు కాళేశ్వరం విషయం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, హెచ్ఎండిఏ స్కామ్ కావచ్చు, జిఎస్టీ స్కామ్ కావచ్చు, ఇవన్నీ విషయాలలో కూడా రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏంది? అసలు ఇవన్నీ ఎందుకు లాజికల్ కంక్లూజన్ కు వెళ్ళట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు అసలు చిన్న చిన్న అధికారులనే పట్టుకుంటున్నారు కానీ అసలు సూత్రధారులను పాత్రధారులను ఎందుకు ఇప్పటివరకు అలిగేషన్స్ చేయట్లేదు? ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు బుక్ కాలేదని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు, ఇప్పుడు నేను చెప్పిన 6 కేసెస్ లో ఒక్క మాట్లాడ అన్న ఆగండి మీరు మాట్లాడేటప్పుడు నేను రాలేదు. నేను సెంట్రల్ హోమ్ మినిస్టర్ కేసులు పెడతారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏం మాట్లాడతారు? ఎట్లా ఇష్టం ఉన్నడా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చి కేసు పెడతాడా? ఎఫ్ఐఆర్ రాస్తాడా? ఎస్ఐ ప్లేస్ లో కూర్చొని ఎస్హెచ్ఓ ఉండడా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మేడం, ఇప్పుడు పాయింట్ ఏంటంటే వారికి తెలియక మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడు కూడా కేసు ఎవరు పెడతారు? ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఏం చేసింది, ఆగస్టు 2022లో ఒక జీవో తీసుకొచ్చారు, జనరల్ కన్సెంట్ టు సిబిఐ అని అన్ని రాష్ట్రాలకు ఉంటది. సిబిఐ కెన్
ఎనీ టైం గో. కానీ వీళ్ళకి తీసుకొచ్చి సిబిఐని రాకుండా చేసిరు. ఇప్పుడు సిబిఐ రావాలంటే అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పాలి మీరు రావచ్చు ఈ కేసులో అని. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పీసీ ఘోష్ కమిటీకి మ్యాండేట్, నేను పీసీ ఘోష్ కమిటీని కలిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు అవినీతి గురించి మాకు మ్యాండేటే లేదు, మాకు ఓన్లీ ఏముంది టెక్నికల్ విషయాల గురించే ఉంది. మేడిగడ్డ ఎందుకు కూలిపోయింది, దాన్ని రిపేర్ ఎట్లా చేయాలా, ఇసుకలో సిమెంట్ కలపాలా, సిమెంట్లో ఇసుకలు కలపాలా, ఇదే మాకున్న మ్యాండేట్ అని చెప్పిండు ఆయన క్లియర్ గా. వాళ్ళకి మ్యాండేటే లేదు. సో జస్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, అదాని విషయంలో ఈ రోజు కాదు ఎప్పుడు కూడా ఒక భారతదేశానికి సంబంధించిన ఎనీ పౌరుడు, అది ఒక సైనికుడు కావచ్చు, ఒక స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, ఒక వ్యాపార సంస్థ కావచ్చు, లేకుంటే ఒక సామాన్య మనిషి కావచ్చు, ఒక టూరిస్ట్ కావచ్చు, వేరే దేశంలో వెళ్ళి ఫసాయించినప్పుడు ఈ దేశ ప్రధానిగా బరాబర్ సపోర్ట్ చేస్తారండి. ఎందుకు సపోర్ట్ చేయరు మేడం? ఇప్పుడు మనకు సంబంధించిన ఒక ఇద్దరు విద్యార్థులు వెళ్ళి ఇరుక్కున్నారు అనుకోండి, ఈ వందే భారత్ మిషన్ కింద కోవిడ్ వచ్చినప్పుడు ఉక్రెయిన్ నుంచి మిగతా దేశాల నుంచి లక్షల మందిని తీసుకొచ్చిరండి. అది తప్పు కదా? అది తప్ప అంటే లక్షల మంది మన సామాన్య పౌరులను తీసుకొచ్చారు తప్ప అక్కడ వివిధ కేసెస్ లో కువైట్ లో కావచ్చు, ఓమన్ లో కావచ్చు, సౌదీ అరేబియాలో కావచ్చు అనేక మంది అరెస్ట్ అయినారు. అక్కడ చిన్న చిన్న తప్పుదాలు చేసి ఏది ట్రాఫిక్ లైట్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు, వాళ్ళందరినీ అక్కడ చట్టాలలో వాదించి మనమే లాయర్లను పెట్టి అక్కడ వాళ్ళందరితో మాట్లాడి తీసుకొచ్చినాం. ఇప్పుడు మీరు భారతదేశంలో ఒక వ్యాపార సంస్థ తప్ప చేస్తే దీన్ని ఇక్కడనే మనం ఎండగట్టాలి. మన వాళ్ళని మనమే ఇప్పుడు వాడిని కొడతారా, తిడతారా, ఉరేస్తారా, అది ఇక్కడ చట్ట ప్రకారం చేయాలి. అంతేగాని వాడవడో అక్కడ చెప్తే, మేడం నీకు ఒక్కటే ఒక మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఇదే దేశంలో ఇప్పుడు చెప్తున్నారు ఆయన అగ్రదేశం అని, అదే అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ గా అయిపోయిన తర్వాత, ట్రంప్ టర్మ్ తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత 1.5 years ట్రంప్ మీద ట్రయల్ నడిపించారు. సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మెరిక్ గార్లాండ్, ద సేమ్ ఫెలో, నౌ హీ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఇప్పుడు అదే వ్యక్తి ట్రంప్ మీద 1.5 years 2 years ట్రయల్ నడిపించాడు. ఈ సేమ్ ఎలాన్ మస్క్ మీద ట్రయల్ నడిపించాడు, గూగుల్ మీద ట్రయల్ నడుస్తున్నది. ఇప్పుడు అట్లా అని వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయాలా? ఏం మాట్లాడుతున్నారండి రాహుల్ గాంధీ? ఈ 100 కోట్ల విషయానికి వస్తే ప్రతిపక్షాలు అదాని 100 కోట్ల విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయి, ఇది సబబు కాదు, వివాదాస్పదం చేస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తారు. లేదు తప్పండి. అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినాడో తెలియదు, కానీ ఆయన ఎవరెవరిని సీరియస్ గా తీసుకోవాలో, కేటీఆర్ ఆయన సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అనవసరంగా తీసుకుంటున్నాడు. మేమేమంటున్నామంటే కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి కలిసే రాత్రి రోజు 11:30 నుంచి 12 వరకు ఫోన్లో మాట్లాడుకుంటారు అనుకుంటారు, రేపు నేను ఇట్లా గిచ్చినట్టు చేస్తాను, నువ్వు కొట్టినట్టు అని. ఇదే విధంగా నడుస్తున్నాయి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎంటైర్ థింగ్ ఈజ్ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు సడన్ గా ఒకరోజు వచ్చేసి ఈయన హైడ్రా గురించి మాట్లాడతాడు, ఆయన వెంటనే దాని గురించి ధర్నా అంటాడు, ఈయన విజయోత్సవాలు అంటాడు, ఆయన దీక్షా దివస్ అంటాడు. ఇంకా ఇది అంటే ఇదంతా ప్రిపేర్, ఇది నేను అంటే నా స్ట్రాటజీ, నీ కౌంటర్ స్ట్రాటజీ, ఈ విధంగా ఇద్దరు ఒకళ్ళను పెంచే పరిస్థితి చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గా నేను పాయింట్ ఏం మాట్లాడుతున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ తప్పితే వేరే వాళ్ళ గురించి మాట్లాడు, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి తప్పితే కాంగ్రెస్ లో వేరే నాయకులే అన్నట్టు ఆయన అట్లనే ఉంటారు. ఆయన బట్టి విక్రమార్క గురించి మాట్లాడరు, తర్వాత శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మేడిగడ్డలో మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2010 సంవత్సరంలో ఇదే రాష్ట్రంలో, ఇదే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో గ్యామన్ ఇండియా అనే ఒక సంస్థ ఒక ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు అది కింద పడిపోయింది. కింద పడిపోతే 3 మనుషులు చనిపోయినారు. ద సేమ్ డే ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము, ద సేమ్ డే దే హ్యావ్ బ్లాక్ లిస్టెడ్ దట్ కంపెనీ. చాలా లార్జ్ కాంగ్లోమరేట్, అది గ్యామన్ ఇండియా చాలా పెద్ద కంపెనీ. ఒకటే రోజులు తీసివేసిండండి ఆయన, బ్లాక్ లిస్ట్ చేసిండు. ఇవాళ మేడిగడ్డలో మెగా అనే సంస్థ వాళ్ళు కట్టిన అది కూలిపోతే ఎంత నష్టం జరిగింది, అక్కడ ఎంతమంది చచ్చిపోయారో ఇప్పటివరకు లెక్క కూడా లేదు. మొన్న మార్చిలో జరిగిన సంఘటన, ఇప్పటివరకు వాళ్ళు ఎవరిని బ్లాక్ లిస్ట్ చేశారండి? కనీసం వాళ్ళ మీద ఎంక్వైరీ వేసిరా? ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి దీనికి ఆన్సర్, రైట్? ఇప్పుడు మేడిగడ్డ గురించి మాట్లాడరు, దేని మీద ఎంక్వైరీ వేరు. కాంగ్రెస్ పార్టీ దేని గురించి మాట్లాడుతుంది? రాహుల్ గాంధీ గారు ఆయనకు ఏదో ఇప్పుడు ఆయనకు అనిపించింది, ఆయనకు తోచింది, ఆయనకు సలహాదారులు ఎవరో మనకు తెలియదు, కానీ ఆయనకు తోచిన అబద్ధం ఆయన ఆడుతూ ఉంటాడు. దేశ ప్రజలు పిచ్చి వాళ్ళు కాదండి. అబ్రహాం లింకన్ గారు ఒక విషయం చెప్తారు, you can fool some people sometimes, but you cannot fool all the people all the times. This is very very important and this is a lesson for Rahul Gandhi. ఇవాళ అబద్ధాలు ఆడుకుంటే నేను వెళ్తా, ప్రజలందరూ నా అబద్ధాలకు బ్రహ్మరథం పెడతారంటే తప్పది. నువ్వు ఎప్పటికైనా రియాలిటీలోకి రావాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. దేశంలో రైతులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, యువత ఏమనుకుంటున్నారు, అభివృద్ధి గురించి ఆకాంక్షిస్తున్నారు. దాని గురించి మాట్లాడకుండా పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఎందుకు మేడం? అసలు అదాని
మృత్యుంజయ్ గారు రైట్, అమర్నాథ్ గారు విన్నారు ఏంటి మీరు వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారు? కేవలం 100 కోట్లు వెనక్కి తీసుకోవడం కాదు, అదాని పెట్టుబడులన్నీ ఉపసంహరించుకుంటుందా అని కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది, హరీష్ రావు ప్రశ్నించారు, ఏం చెప్తారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి మృత్యుంజయ్ గారు. హలో, వినబడుతోంది సార్, చెప్పండి. ఇంతకు ముందు నేను మాట్లాడినప్పుడు డిస్కనెక్ట్ అయింది. పర్వాలేదు, చెప్పండి. ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడిండ్రు, మనం చర్చ ఒకటి, తర్వాత ఇంతకు ముందు మా టీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడింది అయితే చాలా విషయాలు ఏందో మాట్లాడింది, దీనికి సంబంధం ఉన్నది కాదు, ఇర్రెలవెంట్ మొత్తం. తర్వాత రెండోది, నేను మౌలికమైనటువంటి చర్చ ఏంటంటే ఇక్కడ అదాని గారు ఇచ్చినటువంటి ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకున్నదా లేదా? ఎంత అబద్ధం చెప్పిండంటే ఆయన ఫండ్స్ వచ్చినాయి, ఖర్చు పెట్టేసిండు, మళ్ళీ వాపస్ ఇస్తారట. ఫండ్స్ రాలేదు, ఇప్పటికి డ్రా చేయలేదు, ఆయన అమౌంటే రాలేదు అక్కడికి. రాష్ట్ర ప్రభుత్వంకు ఖజానాకు అది జమ కాలేదు, లేదా యూనివర్సిటీకి జమ కాలేదు. సరే, అది 100 కోట్లు ఆయన ఇచ్చిండు, తీసుకున్నాము, పోయిందా అనే పాయింట్ కాదు ఇక్కడ. మా బీజేపీ మిత్రుడు కూడా మాట్లాడేది ఏంటంటే, ఇంతసేపటికి రాహుల్ గాంధీ ఆయన అరెస్ట్ చేయమన్నాడు. అరెస్ట్ చేయమంటే ఎట్లయితుందంటే, అరెస్ట్ అయ్యేది లేదు, సచ్చేది లేదు పో అని చెప్పి రాహుల్ గాంధీ అంతా అట్లా మాట్లాడుతున్నాడు అని ముచ్చట కాదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ దేశం లోపల అత్యంత నంబర్ 1 టాప్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆర్థికంగా ప్రపంచంలో కూడా టాప్ లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక చర్చ జరిగినప్పుడు, ఆ చర్చ లోపల కేంద్ర ప్రభుత్వం లోపల బాధ్యత వహిస్తున్నటువంటి మోడీ గారు దీని గురించి ఇప్పుడు 3 రోజుల నుంచి ఎందుకు మాట్లాడతలేరు? మరి దాని మీద రాహుల్ గాంధీ మాట్లాడినరు. రాహుల్ గాంధీ చాలా తప్పు మాట్లాడుతూ ఉన్నాడు. మోడీ చాలా మన అదాని బాగా బ్రహ్మాండమైనటువంటి పని చేసింది ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి ఆయన ఒక ప్రకటన ఎందుకు చేస్తున్నాడు? పార్లమెంట్ లో మాట్లాడలేదు ఎందుకు? తర్వాత ఇంకెక్కడైనా బయట కానీ ఎక్కడ ఎందుకు మాట్లాడతలేరు ఇప్పటిదాకా కూడా? అంటే మీరు అనేది ఏంది? ఇప్పుడు ఆయన విదేశాలలో ఏం చేసిండు, అక్కడ ఏదో యూనివర్సిటీ అక్కడ ఏదో ప్రభుత్వం ఏదో చేస్తే ఇక్కడ ఈయన పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంతకుముందే లీగల్ పాయింట్ కూడా చెప్పిన, ఆ దేశాలకు ఈ దేశంలో జరిగినటువంటి దాని విషయం లోపల సంబంధం ఉందా అని అడిగినప్పుడు, అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం లోపల ఆ దేశంలో నిధులు వసూలు చేసేటువంటి ప్రక్రియల, అంటే చాలా మందిని మోసం చేసి ఇక్కడ అబద్దాలు చెప్పి ఇక్కడ కుట్రకోణం లోపల అక్కడ నిధులు వసూలు చేసిండు. అక్కడ అక్రమాలు జరిగినట్లయితే ఏ దేశంలో జరిగినా కూడా మా దగ్గర కేసు పెట్టచ్చు అనేటువంటి రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ప్రొవిజన్ ప్రకారంగా వాళ్ళు కేసు పెట్టినామని చెప్తా ఉన్నారు. కాబట్టి అది వాళ్ళ రాజ్యాంగం, మనం దాని క్వశ్చన్ కాదు. ఇక్కడ కేంద్రం లోపల ఇవాళ ప్రభుత్వం మీరు ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారి మీద మనుపోతామో ఏదో బురద తలుదామని అంటే ఇప్పటికీ మృత్యుంజయ్ గారు ఇప్పటికి 28 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కనీసం 28 రూపాయలన్నా తెచ్చారా అని ప్రతిపక్షాలు 60 సార్లు పెడతామండి, మీకేం అభ్యంతరము? అదాని ఫ్లైట్లలో పోయినామా మేము? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు పోతాం. ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకు పోయినామని చెప్పిండు? అక్కడ పెళ్లి జరుగుతా ఉన్నది, ఆయన ఎవరు స్పీకర్ గారి డాక్టర్ది పెళ్లి ఉన్నది, ఆ పెళ్లికి పోతున్నా అని చెప్పిండు. అరే, మా ప్రభుత్వం లోపల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడం లోపల వాళ్ళు ఎంత పక్షపాతం చేస్తున్నారు అనేది మీకు అర్థమైతా ఉన్నది కదా. ఇక్కడ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మా మిత్రుడు అమర్నాథ్ గారు ఎంత చెప్పినా కూడా తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఫండ్స్ ఏం వస్తున్నాయి, పక్కపొంటి ఆంధ్రప్రదేశ్ కి ఏం ఫండ్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తలేరా? ఎన్ని వందల కోట్ల రూపాయలు మనకిస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇచ్చింది అనేది ప్రజలు గమనిస్తలేరా? నిష్పాక్షికంగానే వ్యవహరించినట్టయితే ఇవాళ మనకు వచ్చేటువంటి పైసలు మరి వాళ్ళతో కంపారిటివ్ చేస్తే మనకున్నటువంటి ఇబ్బందుల విషయంలో కానీ మనకు కూడా ఖమ్మంలో వచ్చినటువంటి వరదల రైట్. మల్లీశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో వదిలి ఇలా నేతలు పార్టీలు ఒకరికొకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ఎలా చూడొచ్చట అసలు? ఇప్పుడు వ్యక్తిగత దూషణలు అనేది ఏ పార్టీకి కూడా మంచిది కాదండి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పుకుంటున్నప్పుడు ప్రజల పైన దృష్టి పెట్టుకొని పోవాల్సినట్టు. కానీ ప్రతి విషయంలో ఇక్కడ సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏ నిర్ణయానికి కూడా కొంత అడ్డుకుండా ఇస్తున్నారు అనేది కాంగ్రెస్ వాదన. ఎందుకంటే హైడ్రా కావచ్చు, మోదీ కావచ్చు, ఇప్పుడు అంటే ఇప్పుడు ఎటువంటి స్కీమ్ ముందుకు తీసుకొచ్చినా దానికి అడ్డుకుండా ఇచ్చి కొంత డిస్టర్బ్ చేస్తున్నారు, మమ్మల్ని చేయనీయడం లేదనే దాని మీద రేవంత్ రెడ్డి గారు దానికి టార్గెట్ చేసి కేటీఆర్ మీద మాట్లాడుతూ కేటీఆర్ అదే పద్ధతిలో రివర్స్ మాట్లాడుతున్నటువంటి తీరు కొంత అంటే జనాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే
ఇప్పుడు ఇక్కడ సమస్య అంటే ఇంతకుముందు కూడా మనము చూసినాము, ప్రతి విషయంలో కొంత వాళ్ళను 11 నెలలు అయిందండి. మనము 9.5 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ కొంత ఓపిక ఉంది. అసలు కాంగ్రెస్ ఏం చేస్తుందో అవకాశం ఇప్పుడు వచ్చింది. అచ్చా, ఒక నిమిషం మృత్యుంజయ్ గారు మాట్లాడతాను సార్, మళ్ళీ మాట్లాడతాను. అంటే అది 2 సార్లు కట్ అయిందమ్మా. నేను జూమ్ లో ఉన్నా, వాళ్ళు ఎక్కడి నుంచి ఓకే, నో ప్రాబ్లం సార్. 2 minutes మళ్ళీ మాట్లాడతాను సార్ మీకు. గివ్ సఫిషియెంట్ టైం ఫర్ మీ స్పందన గారు. కాంగ్రెస్ కు అధికారం నేను ఒక 2 ప్రశ్నలు రెండింటికి ఆన్సర్ చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడమనండి. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు ఇది వెతుకపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చి ఒక కొంత సమయం, ఇప్పుడు 100 రోజులు అన్నారు, లేకపోతే 6 గ్యారంటీలు అన్నారు, దాని మీద మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఎంత మేర చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, చేస్తారా చేయకపోతే మన తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చునే పెడుతున్నారు. మన అందరికి నిర్వహించేది కాదు కదా. ఇవాళ బీఆర్ఎస్ లో చేసింది కూడా అదే కదా. కాబట్టి మనం మల్లీశ్వర్ గారు ఇప్పుడు భవిష్యత్తులో తెలంగాణలో అదాని పెట్టుబడులు కొనసాగుతాయా లేదంటారా? అదాని పెట్టుబడులు అంటేనే రాష్ట్రాలు భయపడే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు సూచించిన వ్యక్తులని కాదు. తెలంగాణలో పెట్టుబడిదారులు అంటే వాళ్ళ ఆదానికి కావచ్చు, అంబానీ కావచ్చు, ఎవరికైనా కూడా పెట్టుబడులు పెట్టడానికి ఒక సుస్థిరమైనటువంటి స్థలము. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. దాంట్లో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా లేకపోతే ఏమన్నా మన నాలుగు జరుగుతుందా అనేది చూడాలి. కానీ అక్కడ ఏం చూడకుండానే ఇప్పుడు మనం గిరిగీయడానికి మనమేమో బట్టి ఆదాయం వద్దనడానికి బీఆర్ఎస్ ఎవరు లేకపోతే బీజేపీ ఎవరు ఏదైనా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ తప్పులు ఉంటే వెలికి తీసి రక్షించాలి, దాంట్లో తప్పే లేదు. కానీ వద్దనడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా మనకు ఈ రోజు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయినాయి. మీకు కాంగ్రెస్ అడుగుతా ఉన్నది జేపీపీ ఏర్పాటు చేసి మనకు ఆదాయ విషయంలో చర్చ చేయాలని ఇప్పుడు అది ఆ చర్చకు వస్తున్నా రాదా, మోడీ అవకాశం ఇస్తారా లేదనే దాని మీద కొంత ఇప్పుడు రాహుల్ కు కొంత ఉత్సాహం ఉన్నది. ఎందుకంటే ఇష్యూ ఇప్పుడు చూసినాం, మన పోయినసారి మణిపూర్ సంఘటన కావచ్చు, ఇక్కడ అంటే కొంత ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మోడీ కొంత ఎందుకంటే ఇప్పుడు ఆదాయ విషయంలో నేను మనం అబ్జర్వేషన్, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం కనుక ఆదానికి సీమ కూడా హారీ తలపెట్టిన విధంగా ఆయన నీడలాగా ఉంచడం అనేది అందరి అభిప్రాయము. కాకపోతే ఇక్కడ నిజంగానే తప్పులు చేసినవి బయటికి కనుక వస్తే మరి ఎట్లా కాపాడుతాడు ఏంటి అనే దాని మీదనే ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇక ఒక్కటే నిజంగానే మోడీకి ఆదాయం మీద సంబంధం లేదు ఇది అనుకున్నప్పుడు సపోర్ట్ చేసి ఒక చర్చ జరిగే విధంగా, పార్లమెంట్ సెషన్లో చర్చ జరిగే విధంగా, అందరి ఆలోచనలు అందరి అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఒక చర్చకు అవకాశం ఇవ్వాలి. మరి అప్పుడు కనుక బయటికి అప్పుడు బీజేపీ కూడా పోతుంది. ఆ ప్రయత్నంలో ముందుకు వాళ్ళనే కానీ నేను లైన్ లో చెప్పండి సార్. మృత్యుంజయ్ గారు మాట్లాడండి. హలో, కట్ అయిపోయింది మన. అచ్చా, ఇప్పుడు సార్ మల్లీశ్వర్ సార్ మళ్ళీ మాట్లాడతాను సార్. 2 minutes. మృత్యుంజయ్ గారు చెప్పండి. అచ్చా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే మౌలికంగా మన చర్చ అంతా ఇప్పుడు ఆయన అవినీతి సొమ్ము తీసుకున్నాడా, నీతి 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, మేము రాష్ట్రం నుంచి ఇదివరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వాధినేతగా చెప్తా ఉన్నాడు. ఎవరి దగ్గర తీసుకోలేదనేది గత 10 సంవత్సరాల చరిత్రలో కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఏం పని చేసిండ్రు, తర్వాత అదాని ద్వారా లాభపడ్డది ఎంత, అదానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది ఎంత, తర్వాత ఆయన విమానాలు వాడుకున్నది ఎవరు, ఆయన ఫండ్స్ ను వాడుకున్నది ఎవరు రాష్ట్రం లోపల, ఈ 2 అంశాలపైన చర్చ జరగాలి. అంతే తప్ప మేము అసలు ఇప్పుడు డబ్బులు రానిలేదు, ఆయనకు వాపస్ ఇస్తామని అన్నాడు. వాపస్ ఇచ్చుడు కాదు, మాకు అవసరం లేదు అని అన్నారు. ఇవాళ ప్రిలిమినరీగా అదాని డబ్బులు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి డబ్బులు ఏవైనా కూడా ఈ ముఖ్యమంత్రిగా వాడుకునేటువంటి హక్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఎన్నిసార్లు పోయిండు ఢిల్లీకి, ఎన్నిసార్లు వచ్చిండు, ఇది మీకు అక్కర్లేని ప్రశ్న. మీరెందుకు పోతున్నారు ఢిల్లీకి అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఢిల్లీలో ఏం పని ఉన్నది? మీరు ఒక దిక్కు మాకు మోడీకి మాకు సంబంధం లేదని ఒక దిక్కు చెప్తారు, మీకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన శత్రువు అని ఒక దిక్కు చెప్తారు. మీరు ఎవరిని కలవబోతారు ఢిల్లీకి? మరి ఏం పని ఉన్నదని మీకు ఢిల్లీకి ఏం రాజకీయమైన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు?
ఇప్పుడు 20 సార్లు కేటీఆర్, 30 సార్లు కేసీఆర్, మీరందరూ ఇదివరకు పోయినాడు. ఎవరిని కలవలేదు, మీకేమున్నది ఢిల్లీలో? ఇవాళ అసలు తెలంగాణ అనేటువంటి వాదన ఇప్పుడు ఆయన మిత్రుడు అడుగుతా ఉన్నాడు, రాహుల్ గాంధీ ప్రశ్న చెప్పాలి, రాహుల్ గాంధీ అసలు ఒక తన సొంత మిత్రుడు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో భారత ప్రధానికి అదాని అనేవాడు మిత్రుడని మొత్తం ప్రపంచంలో తెలిసినటువంటి సంఘటనల విషయం లోపల మోడీ గారు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడాలి. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతున్నాడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇంకేదో అక్కస్తో మాట్లాడుతున్నాడు, దట్ ఈస్ డిఫరెంట్. మీరు ఎందుకు దాని విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఆయనే చెప్తాడు. ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడతారు సార్? అదేమన్నా దేశ సమాజానికి సంబంధించిన అంశమా? అందుకే దేనికి సమాజానికి అంశం అది? ఇప్పుడు నిజంగా అదాని వినండి ముత్తంజయ్ గారు, ఒకవేళ అదాని పారిపోయి ఉంటే, దొరకకుంటే, ఒకవేళ అమెరికన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తానో లేకుంటే రిక్వెస్ట్ చేస్తానో అప్పుడు ప్రధానమంత్రి స్పందిస్తాడు. అంతేగాని ఉట్టుగానే ప్రతి విషయం గురించి ప్రధానమంత్రి స్పందిస్తాడు. ఆయనకు వేరే పని లేదా? ఆయనకు 24 గంటలకు సరిపడ పని ఉన్నది. భారతదేశాన్ని రాబోయే రోజుల్లో 2047కు వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం తయారు చేయాలనే ఏకైక ఉక్కు సంకల్పంతో ఈరోజు ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. అదాని వ్యవహారంలో, ఇంకొక వ్యవహారంలో, ఇట్లా వందల వ్యవహారాలలో మాట్లాడే అవసరమూ ఆయనకు లేదు. చట్టపరంగా ఆయన పైన అంత ఆబ్లిగేషన్ కూడా ఏం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజంగా అదాని దొరకకుండా పారిపోయిండు. ఇప్పుడు విజయ్ మాల్యా వెళ్ళిపోయిండు, ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి పారిపోయినాడు. ఆ తర్వాత ఆయన లలిత్ మోడీ పారిపోయిండు. ఇప్పుడు అలాంటి విషయాల గురించి ఈ దేశం నుంచి లెటర్ వెళ్తుంది ఆ దేశానికి. నిజంగా అమెరికన్ ప్రభుత్వము మాకు అదాని దొరకలేడు, ఇట్లా మేము అలిగేషన్స్ చేశాము, ఇట్లా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసింది నోటీసు, మీరు దయచేసి మీ దేశంలో ఉంటే పంపండి దాని వేరే బోర్డ్స్ అంటే, అప్పుడు ఆయన్నే స్వతహాగా అదాని గ్రూపే రిలీజ్ చేసింది స్టేట్మెంట్. వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఇన్ ది ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్ లో ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో వాళ్ళు ఫైట్ చేయబోతున్నారు ఆ కేసును. బాజాప్తా రైట్ రాయల్ వేలో ఉన్నది, బ్లాక్ లో. మృత్యుంజయ్ గారు, ప్రధానమంత్రి స్పందించాలంటే ఎందుకు? ఈయన అతి ఉత్సాహంతో స్పందించండి. ఆయన మా రాహుల్ గాంధీ గారు వేరే సమస్యలు లేనట్టు ఆయనకు. ఇవాళ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. దమ్ముంటే రాహుల్ గాంధీకి ఒక 10 ఛాలెంజ్లు చేయమనండి. ఏదైతే వీళ్ళు అంశాలు చెప్పారో మహారాష్ట్రలో, మీరు ఈ అంశాలు చెప్పించి మీకు ఓట్లు పడ్డాయి కదా, ఇవన్నీ చేసి చూపించండి, మేము వెయిట్ చేస్తాం మీకోసం అని చెప్పాలి. అది వదిలిపెట్టి ఎలక్షన్ కాగానే ఇక మహారాష్ట్రను వదిలిపెట్టేసిండు, వయనాడును వదిలిపెట్టేసిండు, అక్కడ జమ్మూ కాశ్మీర్ వదిలిపెట్టేసిండు. ఇట్లా ఇప్పుడు ఇది ఎట్లా అంటే హీ కెనాట్ బి అ పార్ట్ టైం పొలిటీషియన్ అండి. రాహుల్ గాంధీ విషయంలో మాకున్న కంప్లైంట్ ఏంటంటే ఈజ్ అ పార్ట్ టైం పొలిటీషియన్. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిండు, ఎన్ని మాటలు మాట్లాడినట్టు అక్కడ కొనాకు ఆయన ఉమర్ అబ్దుల్లానే వద్దు నాయన ఇక్కడ రాకు, నువ్వు జమ్మూలో కొట్టుకో, ఏదైనా ఉంటే కాశ్మీర్కి రాకని చెప్పిండు. ఇక్కడ మొన్న శరద్ పవార్ అట్లనే చెప్పిండు, నువ్వు గుజరాత్ మరాఠీ అది అని ఏం మాట్లాడుకు, నువ్వు రాకని చెప్పారు. సో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాల్సిందంటే, ఆయన ఒక రాష్ట్రంలో వెళ్ళి ఏదైనా మాట్లాడితే దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ కు తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు అంతే, ఎగ్జాక్ట్లీ రాహుల్ గాంధీ రాగానే ఇప్పుడు ఏ విషయాన్ని లాజికల్ కంక్లూజన్ కు తీసుకురాకుండా రిపీటెడ్ గా ఒకటే విషయాన్ని పట్టుకొని పాకులాడితే ఏమైతుంది? దానివల్ల ఏమి జరగదు. లాజికల్ కంక్లూజన్ కు తీసుకురావాలి ఏదైనా. అవినీతి. మల్లీశ్వర్ గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్తారో చెప్పి కంక్లూడ్ చేయండి సార్. మల్లీశ్వర్ గారు, ఇక్కడ ఏం లేదండి, మనము ఇప్పుడు రాజకీయాలకు పోవడం కాదండి. ఆదాని విషయంలో కొంత స్పష్టమైనటువంటి జవాబు ఇవ్వాలంటే మోడీ గారు ఇచ్చే తప్ప కంక్లూజన్ ఉండదు. కాకపోతే అది కేసు ఎంత మేరకు ఉన్నది ఏందనేది చూడకుండా ఇప్పుడు అమ్మన్నా చెప్పినట్టు దానికి ముందే ఆయన ఇంటర్ఫేర్ కావడం ఉండదు. ఇప్పుడు పార్లమెంట్ లో కనుక చర్చకు లేవనెత్తితే ఆయన సమాధానం ఎట్లా ఇస్తాడు ఏంటి అనేది మనం వేసి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరి 100 కోట్ల కాడికి వస్తే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండో మధ్యాహ్నం లెటర్ రాసినమ్మా అని అంటే అక్కడ ఎంత చూసినా కూడా ఇది ఏంటంటే, ఇప్పుడు మనము ఆదాయ విషయంలో కావచ్చు, ఇంకెవరైనా పెట్టుబడిదారుల విషయంలో తెలంగాణ అనేది అది ఒక విశాలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి రావచ్చు, దాన్ని వద్దనడానికి ఏం లేదు. కాకపోతే వాళ్ళకు మిస్టర్ పర్ఫెక్ట్, వాళ్ళకు క్లీన్ చిట్ ఉందా లేదా, వాళ్ళు పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రాష్ట్రాలను ఏమన్నా మోసం చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదానికి మరి అన్ఫార్చునేట్ అంటే 22 నుంచి 2022, 23లో కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ తోటి కొంత పెట్టుబడుల కాడ జరిగేది. అన్ఫార్చునేట్ మీకు విషయం ఏంటంటే, విమానాశ్రయ విస్తరణకు సంబంధించి కెన్యా ప్రభుత్వం ఎంఓయూ రద్దు చేసుకుందండి. ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ రావడం వల్ల ఏంటంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే ఆదాని తోటి ఆ సయోధ్య కరెక్ట్ కాదేమో అనే దాని మీద కొంత
భయభ్రాంతులకు గురి అవుతున్న పరిస్థితులు ఇప్పుడు కెన్యా ప్రభుత్వం చూసినా ఇలా రేవంత్ రెడ్డి గారు రిటర్న్ చేసినటువంటి పరిస్థితి చూసినా కూడా ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆదాని వెనుక మోడీ ఉండడనే ప్రచారం ఉండడా లేదా అనేది మోడీ నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ గా మరి వీళ్ళు మరి కాంగ్రెస్ బయట వెలువెట్టుడేనా పార్లమెంట్ వేదికగా మాట్లాడుతుందా అనేది మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి అది కొంత ట్రాక్ తప్పి ఏదో జనరల్ చర్చ కాకుండా ప్రజలకు ప్రజాహితానికి సంబంధించినటువంటి చర్చ జరగాలి. దానికి ఆశ్చర్యం కూడా మరి మోడీ ప్రభుత్వం ఉంటుందని మేము భావిస్తాము. రైట్. బాజిరెడ్డి గారు చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే చట్టబద్ధంగానే ఒప్పందాలు కుదుర్చుకున్నాం, అదే రకంగా అదానితో కమిట్ అయ్యామని రేవంత్ చెప్పారు. లోవరీదండి లీగల్ అడ్వైస్ ప్రకారం అది ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ అంటే నిబంధనల ప్రకారమే టెండర్లు దక్కించుకున్న సంస్థలకు పెట్టుబడికి అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు అదే చెప్పారు, అదే మేము ఫాలో అయ్యామని చెప్పారు రేవంత్. ఓకే, అంటే ఇందాక మల్లేశ్వర్ గారు చెప్పినట్టు చట్ట ప్రకారము ఎవరైనా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు, అదానే కాదు ఎవరైనా రావచ్చు చేసుకోవచ్చు. ఈరోజు బయట దేశంలో ఒక ఆరోపణ వచ్చింది, దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఏదో చెప్పిండ్రు. ఇవన్నీ వస్తున్నప్పుడు మీరు నన్ను కేటీఆర్ గారి గురించి అడిగితే నేనేదో చెప్తే మృత్యుంజయ గారు కూడా మరి కేటీఆర్ గారు ఎందుకు 12 సార్లు ఢిల్లీ పోయిండి అని అంటున్నారు. సో ఏదో నడుస్తుంది ఈ చర్చలో, ఒక పాయింట్ మీద నడుస్తలేదు. నేను ఏమంటున్నా అండి, ఈ రోజు రాష్ట్రంలో మా పార్టీ రీజనల్ గా మేము ఫైట్ చేయాల్సిన ఇష్యూస్ పైన గట్టిగా ఫైట్ చేస్తున్నాము. ఈ రోజు కేటీఆర్ గారు మహాధర్నా చేపట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాష్టికాన్ని ఎండగట్టారు పబ్లిక్ లో. దాన్ని కడుపు మండి ఈ రోజు ఆయనను పర్సనల్ గా తిట్టేసిండు సైకోవికో అని. తర్వాత ఈ అదానీ గారి భాగవతం బయటపడ్డ తర్వాత 100 కోట్లు వాపస్ ఇస్తున్నా అని చెప్పాడు. మా స్టాండ్ ఒకటి ఏంటంటే ఈ ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలో అంతే సిన్సియర్ గా అంత ఇంటిగ్రిటీ తోటి డిసిషన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అన్నదమ్ముల ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వంలో బంద్ అయిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఏమంటే మా కవితక్క గారు కూడా బీసీ దీంట్లో కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి ఇందాక మృత్యుంజయ గారు ఏమన్నారంటే ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు మీ కేటీఆర్ అని అన్నాడు. మేమేమంటున్నాం అంటే మాకు మీరు చేసే దాష్టికాన్ని, మీరు చేసే అరాచకాన్ని ఎండగట్టడానికి మాకు ఢిల్లీయే మంచి ఫోరం అని అనిపించింది. అందుకే మేము ఢిల్లీకి పోతాం, 100 సార్లు పోతాం. స్కూల్ కి హెడ్ మాస్టర్ మోడీ గారు పోతాం. వాళ్ళు అన్యాయం చేస్తారా న్యాయం చేస్తారా అనేది అది కూడా దేశ ప్రజలు చూడాలనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ పోతాం. ఆయనకి చెప్పండి సార్. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే, రాష్ట్రానికి నిధులు కావాలంటే, పెట్టుబడులు రావాలంటే కేంద్రంతో సయోధ్య అయితే అవసరమే. దానికి రేవంత్ రెడ్డి గారు పెయిందాన్ని మనము 10 సార్ల పేర 20 సార్ల పేర 30 సార్ల పేర లెక్క పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పనులైనా సరే ఆయన పోయిండు, కేటీఆర్ ఎందుకు పోతున్నాడు అని అడిగారు మృత్యుంజయ గారు. చెప్తున్నానే రైట్. అమర్నాథ్ గారు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు బీజేపీ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ అసలు ఎలా చూస్తుంది? ఎందుకంటే బీజేపీ పై కూడా రేవంత్ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో తెలియట్లేదని కూడా అన్నారు. సో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి 2 ప్రశ్నలండి. రాహుల్ గాంధీ గారు అసలు అదాని విషయంలో బీజేపీ ఫుల్ సపోర్ట్ అదానికి ఉంది. అదాని అన్ని కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మోడీ ఫుల్ సపోర్ట్ అని ఉంది. నీరవ్ మోడీ విజయమాల్యాన్ని కూడా ఎందుకు తీసుకురాలేదు మోడీ అని? ఎగ్జాక్ట్లీ అదే ప్రశ్న కదా. ఇప్పుడు ఏ దేశ పౌరుడైనా ఇంకో దేశంలో మల్టీనేషనల్ కంపెనీగా రాయల్ వేలో వెళ్ళి వాళ్ళు కోర్టులో కేసు ఫైట్ చేస్తున్నారు. దానికి ఇంకా ప్రధానమంత్రి ఎక్కడ పిక్చర్లోకి వస్తారు? మాకు అదానికి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు దొరకకుంటే కదా, దొరకనప్పుడు కదా ప్రధానమంత్రి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యేది. ఇంకొక విషయం ఏంది మేడం, రాహుల్ గాంధీ గారికి నిజంగా ఆయన పైన ఏదైనా డౌట్ ఉంటే, ఆయనకు ఏదైనా ఆధారాలు ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళాలి. అసలు ఇప్పటివరకు కోర్టుకు వెళ్ళి ఏ విషయంలో కూడా కోర్టుకు వెళ్ళాడు. రఫేల్ అన్నాడు కోర్టుకు వెళ్ళాడు, ఇంకోటి ఏదో అన్నాడు కోర్టుకు వెళ్ళాడు, ఇంకేదో స్కామ్ అన్నాడు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్లకుండా మీరు భారతదేశ న్యాయ వ్యవస్థ మీదనే మీకు నమ్మకం లేనప్పుడు మీరు ఏంది డైరెక్ట్ గా రోడ్ మీద నక్సలైట్లా, ఈయన నక్సలైటా, రోడ్ మీద నిలబడి కాలిస్తాడా, ఉగ్రవాది అయినా? అట్లా కుదరదు కదా. మీరు కోర్టును నమ్మాలి, కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయాలి, ఆధారాలు సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా ఆయన నేరస్తుడో కాదో. రెండో విషయం ఎంత మేడం, ఈ భారతదేశ కంపెనీస్, ఇప్పుడు జిఎంఆర్ అనే కంపెనీ మాల్దీవ్స్ లో ఒక విషయంలో ఆర్బిట్రేషన్ కు వెళ్ళింది. బాజాప్తా భారత ప్రధానిగా ఆయన వెళ్లి మాట్లాడి వాళ్ళకి 5,500 కోట్ల ఆర్బిట్రేషన్ ఇప్పించాడు ఇవాళ జిఎంఆర్ అనే సంస్థకు. అట్లాంటి జిఎంఆర్ ఈయన అన్నదమ్ముల
ఇంకొక సంస్థ, అట్లా 100 సంస్థల పేర్లు చెప్తా నేను. ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు ఒక భారతదేశ కంపెనీ విదేశాలలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే భారతదేశ ప్రధానిగా సపోర్ట్ చేయాలా, డిజోన్ చేయాలా? వినేష్ పోగట్ ఒలింపిక్స్ లో అక్కడ ఆమెకు అన్యాయం జరిగింది, ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు అయినా కూడా భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని మోడీ గారు బాజాప్తా వీఆర్ విత్ యూ, నేను ఈ రోజు నీకు సపోర్ట్ చేస్తున్నా, ఏ విషయంలో లాయర్లను పంపన్నా లేకుంటే కమిటీని పంపన్నా, ఒలింపిక్ కమిటీతో మాట్లాడాలా, నేను చేస్తా అని చెప్పిండు ఆయన. అట్లానే నువ్వు వేరే ఎమ్మెల్యే, ఆమె హర్యానాలో కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎమ్మెల్యే ఇప్పుడు, మరి ఆమె డోపింగ్ ఈజ్ ఆల్సో రాంగ్. ఈజ్ ఇట్ రైట్ థింగ్? అది ఈ దేశ చట్టమైనా వేరే దేశ చట్టమైనా అది తప్పు అని మనం మాట్లాడలే. ఎందుకు? అక్కడ డౌట్ ఉంది. వాళ్ళు ఏదైతే ఏజెన్సీ ఈ పని చేసిందో ఆ ఏజెన్సీ మీద డౌట్ ఉంది కాబట్టి మనం మన పౌరురాలకు లేకుంటే మన పౌరునికి సపోర్ట్ చేస్తాం. అది వెరీ న్యాచురల్ థింగ్. భారత ప్రధాని ఎందుకు సపోర్ట్ చేసిండంటే, ఇప్పుడు అభినందన్ అనే వ్యక్తి ఒక సైనికునిగా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ పట్టుబడ్డాడు. ఆయన పట్టుబడితే ఏం చేయాలి? అభినందన్ వదిలిపెట్టానా? మాకు సంబంధం లేదన్నా? లేకుండా మనమే ఇంకా ప్రెస్ మీట్ పెట్టి తిట్టానా రాహుల్ గాంధీ లాగా? ఎట్లా మాట్లాడతారు మేడం? ఇప్పుడు అక్కడ నిజంగా అదాని తప్పు చేసి ఉంటే ఈ దేశంలో చెప్పండి మల్లేశ్వర్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. అమర్నాథ్ గారు ఎంకేపల్లి సుప్పుసావుకు వచ్చినట్టు ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయబట్టి టెక్నిక్ చేయబట్టి శిక్ష ఎవరికి దాకుతుందంటే కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఈ శిక్ష దాకుతుంది. ఆంధ్రప్రదేశ్ మొన్నటి వరకు జగన్ కావచ్చు, తర్వాత పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇవి కర్ణాటక కావచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్రాలకు ఆ శక్తిశేఖ రాస్తా ఉన్నది. అది ఇప్పుడు ఆదాని మిస్టర్ పర్ఫెక్ట్ అయితేనే కొంత కాంగ్రెస్ కూడా ఇప్పుడు కూటమిలకి కొంత మిస్టర్ పర్ఫెక్ట్ గా రాగలుగుతారు, లేకపోతే అందరూ కూడా చుట్టుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు చాలా సేఫ్ గా ఉన్నాడు ఒక రకంగా లెటర్ రాసి. ఇప్పుడు అది మన భవిష్యత్తులో కూడా ఒక మరకంటకుండా జరిగిపోయింది. లేకపోతే లెటర్ కనుక రాకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా నష్టం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ బాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ మృత్యుంజయ్ గారు, థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.